హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈ రోజు రెసిపీ చాలా ఎక్సైటింగ్ రెసిపీ, మిల్లెట్స్ తో ప్రీమిక్స్ పౌడర్. ఇది ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ లాగా ఉపయోగపడుతుంది. హెల్తీ మిల్లెట్స్ పౌడర్ ఎట్లా తయారు చేయాలో చూద్దాం. మినపప్పు, రాగులు, గంట్లు, కొర్రలు, జొన్నలు, అరకలు, మెంతులు, పెసలు, సజ్జలు, మీకు అందుబాటులో ఉన్న ఏ మిల్లెట్స్ నైనా సరే అరకప్పు చప్పున తీసుకుని మెంతులు మాత్రం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. వట్టి మూకుట్లో వేసి లో ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేయండి. ఇవన్నీ బాగా చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొంచెం పౌడర్ లాగా చేసుకుని ఒక డబ్బాలో నిలవ పెట్టుకోండి. కనీసం వారానికి 2-3 సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిది. హార్మోనల్ బ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది. పౌడర్ ఇట్లా ఉంటే సరిపోతుంది. ఈ పౌడర్ని 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవదు. ఈ పౌడర్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నేను 2 రెసిపీస్ తయారు చేసి చూపిస్తున్నాను. 1 స్పూను మిల్లెట్ పౌడర్ని తీసుకుని వాటర్లో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. 1 గిన్నెలో గ్లాసుడు చిక్కటి పాలను మరగనివ్వండి. మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ను మరుగుతున్న పాలలో వేసి మెత్తగా ఉడికేంత వరకు బాగా ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత మీ రుచికి సరిపడా బెల్లం, యాలకుల పౌడర్ వేయండి. ఈ మిల్లెట్ పాయసం వేడిగా తిన్నా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇట్లా ఉండగా స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ ఈజీ మిల్లెట్స్ పాయసం రెడీ. పోషకాలు నిండుగా ఉండే ఈ రెసిపీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు తీసుకోవచ్చు. మీ ఒంట్లో శక్తిని, ఉత్సాహాన్ని పెంచే మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ మిల్లెట్ దోశ రెసిపీ చూద్దాం. 1 కప్పు మిల్లెట్ పౌడర్ని వాటర్తో దోశపిండిలాగా బాగా మిక్స్ చేసి 1-2 గంటలు నాననివ్వండి. ఈ బేటర్లో ఉల్లి, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసి నాన్ స్టిక్ అట్ల పేనంపై నెయ్యి లేదా నూనె వేసి ఇట్లా దోశలాగా స్ప్రెడ్ చేసుకుని మీడియం అండ్ స్లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు పైన బ్యాక్ సైడ్ కూడా వేగనివ్వండి. వెరీ టేస్టీ హెల్తీ మిల్లెట్స్ దోశ రెడీ. దీన్ని మీకు నచ్చిన చట్నీతో తిని ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.